ఫ్రెండ్స్, మ్యారేజ్ అయ్యాక చాలామంది ఎదురు చూసే సందర్భం పేరెంట్స్ అవ్వాలనే మూమెంట్ కోసం. నేటి కాలంలో చాలామంది భార్యాభర్తలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏమిటి అంటే ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానలేమి అండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా తల్లిదండ్రులు కావాలి అంటే ఒక మహిళ ఎంత ఆరోగ్యంగా ఉండాలో అలాగే మగవారు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. తండ్రి కావాలి అనుకునే మగవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియో చూడండి. ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొన్ని ఫుడ్స్ తినకపోవడమే మంచిదండి. వీటి వల్ల స్పెర్మ్ నాణ్యత తగ్గిపోతుంది. ఆ ఫుడ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. మొట్టమొదటిది పుదీనా. చాలామంది మింట్ టీ తాగేందుకు ఇష్టపడతారు. పుదీనా ఆడవారికి మంచిదే అండి. కాకపోతే మగవారికి మంచిది కాదు. కాబట్టి ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారో మగవారు పుదీనా తీసుకోకూడదు. ఇది మహిళల్లో పిల్లలు పుట్టడం కోసం హార్మోన్లను పెంచుతుంది. అదేవిధంగా పురుషుల్లోకి వచ్చేసరికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ లవంగాలు. మనం మసాలాల్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. సో లవంగాలు సంతానోత్పత్తి పరంగా పురుషులకు మంచివి కాదండి. ఇవి టెస్టోస్టెరాన్ హార్మోన్ని తగ్గించి మీ స్పెర్మ్ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి పిల్లల కోసం ట్రై చేసేవారు లవంగాలు తీసుకోకపోవడమే మంచిది. మూడవది కాకరకాయ. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాకరకాయలో ఉండే విటమిన్స్, ఖనిజాలు, అలాగే ఫైబరు ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీకి చాలా హెల్తీ. కాకపోతే మగవారు తింటే సంతానోత్పత్తి విషయంలో సైడ్ ఎఫెక్ట్స్ని కలిగిస్తుంది. కాకరకాయ తింటే మగవారి బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గి స్పెర్మ్ యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతుంది. నాలుగవది పపాయ. మనం ముందు కాలం నుంచి వింటూనే ఉన్నాం గర్భవతులు పపాయ తినకూడదు అని. సో ఈ విత్తనాలు మగవారికి కూడా మంచివి కాదండి. స్పెర్మ్ లోపానికి కారణమవుతాయి. తండ్రి కావాలనుకునే మగవారు వీటికి దూరంగా ఉండడం మంచిది. నెక్స్ట్ వన్ వేప. వేపలో కొన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇది చాలా చేదుగా ఉంటుంది. దీనివల్ల చాలా సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే ఇందులో ఇన్ఫెర్టిలిటీని కలిగించే గుణం ఉందండి. సో మగవారు వీటిని తినకపోవడమే మంచిది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్.